రాయలసీమ ఫ్యాక్షన్ హత్య రాజకీయాలు గన్ కల్చర్ కి చంద్రబాబు పాలనే సాక్ష్యమని ఎన్టీఆర్ మరణం నుంచి మొదలు పెడితే నేడు జరుగుతున్న వైఎస్ఆర్సీపీ నాయకుల హత్యల వరకు అన్ని కుట్రలకు చంద్రబాబే కేంద్ర బిందువుగా ఉన్నాడని వైసీపీ మహిళా నేత నందమూరి లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. కటార్లతో చంపల మా ఆయన్ని ఆయన అవమానంతో చంపేశాడు. నిజమైన హంతకుడు ఎవరంటే ఈయనే. ఎందుకంటే కత్తులతో చంపేదే హత్య కాదు, మానసికంగా అవమానం చేసి వాళ్ళని వేధించి చంపటం కూడా హత్య క్రిందకే వస్తుంది. ఆ విధంగా ఎన్టీఆర్ గారు అంత గొప్ప పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా 9 నెలల్లోనే అధికారానికి తెచ్చుకొని మరి దేశంలోనే నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎదిగి ప్రపంచ స్థాయిలో కూడా మరి అంత గొప్ప నాయకుడని పేరు తెచ్చుకున్నటువంటి మహానుభావుడు ఎన్టీఆర్ గారిని అధికార వ్యామోహంతో పదవి కోసం దారుణంగా రామోజీయను మరి ఏబిఎన్ రాధాకృష్ణ ముగ్గురు కలిసి ఎంత కిరాతకంగా ఆయన చంపేశారంటే, ఎంత వైస్రాయ్ హోటల్కి వెళితే చెప్పులు వేయిస్తాడు దుర్మార్గుడు. ఇవన్నీ కూడా మర్చిపోతారనుకుంటున్నారా? చరిత్ర ఎప్పటికి కూడా మర్చిపోదు చంద్రబాబు నాయుడు. నువ్వు చేసినటువంటి నీచమైన రాజకీయాలు మొట్టమొదటిగా ఎన్టీఆర్ గారితోనే మొదలు పెడదాము. ఎన్టీఆర్ గారిని ఎంతగానో అవమానం చేశావు. 8 నెలలు తిరగకుండానే 258 సీట్లు గెలుచుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రిని దింపటానికి ఆయన భార్య మీదే నిందలేశావు. దారుణంగా రోజు నీ ఏదో పత్రికల్లో పిచ్చి రాతలన్నీ రాయించావు. చివరికి మరి వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలను బంధించావు. కుట్రలతో కుయుక్తులతో వాళ్ళందరినీ లోబరుచుకున్నావు. నీ 2 పత్రికలు ఉన్నాయి కనుక పచ్చపత్రికలు 2 కూడా ఇష్టం వచ్చినట్టుగా కుట్రకు ఆజ్యం పోసాయి. అసలు కుట్రకు ఆజ్యదారుడు రామోజీరావే కదా. ఇలా మీరంతా కలిసి ఎన్టీఆర్ని ఎంత అవమానం చేశారు. మళ్ళీ యుగపురుషుడు అంటూ ఈరోజేమో ఉపన్యాసాలు చెప్తారు. సిగ్గు, ఏమాత్రమైన సిగ్గు శరము అనేది నీ జన్మలో ఎప్పుడు నీకు రాయలేదు. అందుకని ఎంత నీచమైనటువంటి పనులు చేసినా కూడా, ఎవరు ఎన్ని విధాలు విమర్శించినా కూడా వాటన్నిటి తుడిపేస్తావు. మరి వాటన్నిటినీ కూడా అబద్ధాలుగా చూపించడానికి నీ పచ్చపత్రిక ఒకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షనిస్టా? గొడ్డల పార్టీ మా పార్టీ గొడ్డల పార్టీయా? ఎవరు ఏంటో ఒక్కసారి మాట్లాడుకుందామా? ఎన్టీఆర్ గారితో మొదలుపెట్టినటువంటి నీ హత్యా రాజకీయాలు ఇంకెంత దారుణంగా మాధవరెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా మొత్తం నీ మీదే వేలెత్తి చూపారు కదా. చంద్రబాబు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నువ్వు మాధవరెడ్డి గారిని చనిపోయినప్పుడు దానికి కూడా కారకుడు నువ్వేనని చెప్పి చూపించాయి కదా అన్నీ కూడా. ఆ రోజు విపరీతంగా ట్రోల్ కూడా జరిగింది, చంద్రబాబు నాయుడే పరోక్షంగా ఉన్నాడు అని చెప్పి. అలాగే ప్రత్యక్షంగా కూడా బెల్లి లలిత అనేటువంటి మంచి గాయని, మరి ఆమె సమాజం కోసం పాటుపడేటువంటి వాళ్ళతో మరి ఆమె నీ ప్రభుత్వం మీద, నువ్వు చేస్తున్న అరాచకాల మీద, నీ అవినీతి మీద ఆమె పాటలు పాడుతూ ఉంటే ఆమెను ఎంత దారుణంగా చంపించావంటే, సాయంత్రం పూట ఆమెను బయటకు పిలిపించి తెలిసిన వాళ్ళ చేత ముక్కలుగా ఒక మహిళని ఎన్ని ముక్కలుగా నరికి చంపేశారో, ఇంతకంటే దారుణం నీ నీచ చరిత్రకి ఇంకేమన్నా ఉన్నాయా చెప్పుకోవటానికి? బెల్లి లలిత హత్య కేసు నువ్వు కదా వెనకుండి ప్రభుత్వం కదా నడిపించింది. ఆ రోజు నీ గవర్నమెంటే కదా. అతి దారుణంగా ఆమెను చంపించావే. ఇక అక్కడి నుంచి ఎన్ని రకాలుగా మరి రంగా గారు, వంగవీటి రంగా గారి దగ్గర నుంచి అందరూ నీ వైపే వేలెత్తి చూపారు కదా. పింగళి దశరథరామ్ విషయం కూడా నిన్నే మాట్లాడారు కదా. ఇంతెందుకు, నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీఆర్ దించేసి నువ్వు వచ్చిన తర్వాత రాయలసీమలో ఎన్ని హత్యలు జరిగినాయి, దాని వెనక ఉన్నది ఎవరు చంద్రబాబు? ఒక్కసారి నీకు ధైర్యం ఉంటే ఎంక్వైరీ వేయిస్తావా? 14 మందిని చంపించావు, వెనక పరోక్షంగా నువ్వే ఉన్నావు. ఉంటే మరి నిజంగా నీకే సంబంధం లేకపోతే నీ ప్రభుత్వంలో జరిగిన హత్యలకి కనీస బాధ్యత తీసుకున్నావా నువ్వు? వాళ్ళు ఎవరినైనా అరెస్ట్ చేయించావా? ఒక్కళ్ళు కూడా అరెస్ట్ కాలేదే. 14 మంది రాయలసీమలో చనిపోయారు. ముఖ్యంగా ఎక్కువ రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి వాళ్లే చనిపోయారు. మరి వీటన్నిటి కారకుడు నువ్వు కాదా? ఈ విధంగా నీచమైనటువంటి అధికారం కోసం నీచమైన హత్యా రాజకీయాల్ని ప్రోత్సహించేటువంటి నువ్వు నిజంగా నిన్న జగన్ గారు చెప్పినట్టు వాళ్ళ తాతగారిని చంపినటువంటి వ్యక్తులకు నువ్వు ఆశ్రయం ఇచ్చావు. మళ్ళీ సిగ్గు లేదు మీకు, మీ ఎల్లో మీడియాకి. నిన్న అతన్ని కూర్చోబెట్టి, ఆ పార్థసారథి అనుకుంటా, అతను కూర్చోబెట్టి మాట్లాడిస్తావా? అసలు ఏమన్నా ఎక్కడన్నా కొంచెమైనా మానవత్వం అనేది మనిషికి ఉండాలి కదా. కొంచెమైనా మనం ఈ పని చేస్తున్నామే, ఇంత నీచమైనటువంటి ఈ పనులు మనం ఎట్లా చేస్తామనే ఆలోచన ఉండాలి కదా.
అదేమీ లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నావే నువ్వు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు మా పరిటాల రవి గారు చనిపోతే నువ్వు ఎవరి మీద వేసావు? మళ్ళీ చాలా అత్యంత ప్రాణ స్నేహితుడు అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీదేమో మళ్ళీ ఏదో తీస్తావు ఎక్కడో నువ్వు టీవీల్లో. కానీ నువ్వు ఆయన కొడుకు మీద నిందలేసావు ఆ రోజు శాసనసభలో. జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు ఆరోపణ చేస్తే నిజాయితీ పరులు గనక ఆ కుటుంబం ఎక్కడ, నీ కుటుంబం ఎక్కడ చంద్రబాబు నాయుడు? నిజంగా ఎంత హీన చరిత్ర నీది. వెనక నుంచి నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తే ఎక్కడైనా ఒక్క పేజీ అయినా సరే నీ జీవిత చరిత్రలో ఒక్క పేజీ కూడా సరిగ్గా లేనే లేదు. ఎప్పుడూ కూడా ఈ నమ్మక ద్రోహానికి నువ్వు మొదటి నుంచి ఎవరైతే నిన్ను నమ్మారో స్నేహితులు కానివ్వండి, నిన్ను ఆదరించినటువంటి పాకాల నారాయణ స్వామి లాంటి పెద్దలు కానివ్వండి, అందరికీ నువ్వెంత వెన్నుపోటు పడిచావో ఇది అందరికీ తెలిసినటువంటి చరిత్రే. కానీ నువ్వు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు? వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయించారు. అది నిజమైనటువంటిది ధైర్యం అంటే, నిజాయితీ అంటే అది. అట్లాంటి వ్యక్తిని నువ్వు సిబిఐ ఎంక్వైరీ వేశారు. సిబిఐ ఎంక్వైరీలో ఎక్కడా కూడా జగన్ గారి పేరు లేదు. మొదటి నుంచి జగన్ గారి మీద, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద పడి ఏడుస్తూనే ఉన్నావు కదా. నీ ఏడు పాడుగాను, ఎందుకంటే అమాయకుడైనటువంటి ఎన్టీఆర్ గారిని పొట్టన పెట్టుకున్నావు. అట్లాగే నీకు అడ్డం లేకుండా, ఎవరు ఎదురు లేకుండా నువ్వే కంటిన్యూ ముఖ్యమంత్రి కావాలనే ఒక దురుద్దేశంతోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక కూడా అందరూ నిన్నే వేలెత్తి చూపారు. తెలుసా నీకు చంద్రబాబు నాయుడు? ఎందుకంటే నువ్వు అసెంబ్లీలో 3 రోజుల ముందే కదా నువ్వు మళ్ళీ తిరిగి రావని మాట్లాడిన మాటలు అప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగునాట మాట్లాడుకున్నారు. నీకు అన్నీ తెలుసు. ఎందుకంటే ఆ కుట్రకు నువ్వే కదా కేంద్ర బిందువు. నేనన్నమాట కాదు కదా, ఎన్టీఆర్ గారే అన్ని కుట్రలకి కేంద్ర బిందువు, నా అల్లుడనబడే ఈ చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయన జామాత దశమ క్యాసెట్లో కూడా